వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం సర్కిల్స్ సంబంధించి ఎస్ఏలో చెప్పుకుందాము. అంటే క్వశ్చన్ నెంబర్ 18. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒక 5-6 చెప్పుకుందాం అంతే. క్వశ్చన్ నెంబర్ 19లో కూడా ఒక 5-6 క్వశ్చన్స్ చెప్పుకుందాము. సర్కిల్స్లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3,4, 3,2 అండ్ 1,4. అంటే మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే జనరల్ ఫామ్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. మనకి సొల్యూషన్ రాద్దామండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ పాయింట్స్ a 3,4, b 3,2 అండ్ c. ఈ పాయింట్స్ ఇచ్చాడు సర్కిల్ మీద పాయింట్స్. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. అంటే సర్కిల్ మీద పాసింగ్ త్రూ ద పాయింట్స్ అండి ఇవి. ఇది ఏమో మనకి రిక్వైర్డ్ సర్కిల్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1 passes through a 3,4. అంటే మనకి ఈ సర్కిల్ మీద పాయింట్స్ అండి ఇవి. మామూలుగా అయితే ఈ సర్కిల్ మీద ఉంటాయి కాబట్టి పాయింట్స్ పాసెస్ త్రూ ద పాయింట్స్ అవుతాయి a, b, c అనేవి. కాబట్టి ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 3,4 కాబట్టి x1 ప్లేస్లో 3 పెడతాం, yn ప్లేస్లో 4 పెడతామండి. అంటే ఏమవుతుందంటే 3² + 4² + 2 × g × 3 + 2f × 4 + c = 0. అంటే మామూలుగా అయితే మనం ఇక్కడ g, f, c కాన్స్టెంట్ వాల్యూ రాద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6g + 8f + c ఇది ఎంత అవుతుందంటే 16, 9, 25 అవుతుందండి. = 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ 2 అండి. అలాగే ఈక్వేషన్ 1 passes through b 3,2 అండి. అంటే ఏమవుతుందంటే 3² + 2² 2g × 3 + 2f × 2 + c = 0. మనకు మామూలుగా అయితే 6g + 4f ఇక్కడ 3,2 అంటే 6g 4f + c ఇక్కడ ఎంత అవుతుందంటే 9 + 3 13 అవుతుందండి. = 0. ఇది ఈక్వేషన్ 3 అండి. అలాగే ఇంకో పాయింట్ ఉంది కాబట్టి నవ్ ఈక్వేషన్ 1 passes through c 1,4 కాబట్టి 1² + 4² + 2g × 1 x ఉన్న చోట 1 పెట్టాం 2f × 4 + c = 0. మనం ఏం రాస్తామంటే 2g + 8f + c + 17 = 0. మనం మామూలుగా అయితే ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే g, f, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే మనం దీంట్లోంచి తీసేద్దాం, 2 - 3 చేద్దామండి. అంటే 2 - 3 చేస్తే 2 - 3 చేద్దాం. అంటే 2 అంటే ఎంత అంటే 6g + 8f
ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత 3 అంటే 6G 4F ప్లస్ C ప్లస్ 13. మామూలుగా మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గుర్తులు మారుతాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమొస్తుందంటే 4F ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి 4F ఈజ్ ఈక్వల్ టు -12, F ఈజ్ ఈక్వల్ టు -12/4 అంటే -3 వస్తుందండి. F ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే మనం ఇక్కడ 3, 4 కూడా సాల్వ్ చేద్దాం. 3, 4 కూడా సాల్వ్ చేసి అంటే 3 - 4 చేద్దామండి. 3 - 4 చేద్దాం. అంటే 3 అంటే 6G ప్లస్ 4F ప్లస్ C ప్లస్ 13. అంటే 4 అంటే ఇదండి 2G ప్లస్ 8F ప్లస్ C ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తామంటే 3 - 4 చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, గుర్తులు మారుతాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ 6 నుంచి 2 తీస్తే 4G వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇది బిగ్ నెంబర్ మైనస్లో ఉంది కాబట్టి -4F వస్తుంది. ఇక్కడ కూడా బిగ్ నెంబర్ మైనస్లో ఉంది కాబట్టి -4 వస్తుంది. ఇక్కడ మనకి అన్నిట్లోనూ కామన్గా 4 కామన్గా ఉందంటే కాబట్టి 4 కామన్ తీసేద్దామండి. G ప్లస్ F మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4 అంటే ఇది 5 అనుకుందాం. మనకి F వాల్యూ వచ్చేసిందండి. G వాల్యూ రావాలంటే F ఈజ్ ఈక్వల్ టు -3 ఇన్ ఈక్వేషన్ 5లో రాద్దామండి. ఈక్వేషన్ 5లో రాస్తే అంటే G మైనస్ F అంటే -3 రాయాలి. -3 -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే G ప్లస్ 3 -1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుందంటే G ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. G ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుందండి. మనకి G వాల్యూ ఇచ్చింది, F వాల్యూ వచ్చింది. మనకి ఇంకో వాల్యూ రావాలంటే C వాల్యూ రావాలి. C వాల్యూ రావాలంటే G F వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో పెడదామండి. 2లో పెడితే C వాల్యూ వస్తుంది. అంటే 6 ఇంటూ G అంటే -2 ప్లస్ 8 ఇంటూ F అంటే -3 ప్లస్ C అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -12 -24 ప్లస్ C ప్లస్ 25. ఇక్కడ -36 అవుతుంది. -36 ప్లస్ C ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ -36 నుంచి 25 తీస్తే C మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే C ఈజ్ ఈక్వల్ టు 11 అండి. మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి? 1 ఇది కాబట్టి G F C వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అంటే x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ G అంటే G వాల్యూ -2 కాబట్టి -2 రాయాలి. ప్లస్ 2F F అంటే -3 కాబట్టి -3 వాల్యూ రాయాలి. C అంటే 11 కాబట్టి 11 రాయాలి. అంటే x² ప్లస్ y² -4x అవుతుందండి. ఇక్కడ -6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C విత్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, C ఆర్ కాన్ సైక్లిక్ అని ఇచ్చాడు. అంటే మామూలుగా అయితే ఈ క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదండి. ఎక్కువ టైమ్స్ చాలాసార్లు అడిగాడు. అంటే ఇది తప్పితే మిగతా 4 క్వశ్చన్లు ఏదో క్వశ్చన్ వస్తుంది. ఇదే ముందు ప్రయారిటీ. ఇది బాగా ఇంపార్టెంట్ అండి C వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. మామూలుగా మనం కాన్సైక్లిక్ అంటే ఒక మామూలుగా అయితే 4 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఇవి ఒకే సర్కిల్ మీద ఉన్నాయని చూపిస్తే సరిపోతుందండి. 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయని చూపిస్తే మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాము. గివెన్ పాయింట్స్ రాద్దాం ఫస్ట్. గివెన్ పాయింట్స్
గివెన్ పాయింట్స్ ఏ 2, 0, బి 0, 1, సి 4, 5, డి 0, సి గివెన్ పాయింట్స్ ఇచ్చాడు. మనం ఇందాక చేసినట్టే లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ మామూలుగా జనరల్ ఫామ్ రాస్తాం కదండి. రిక్వైర్డ్ సర్కిల్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0. మామూలుగా అయితే ఈ పాయింట్స్ తీసుకుని మనం ఇందాక మళ్ళీనే g, f, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత సి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత నో ఈక్వేషన్ దీని ఈక్వేషన్ 1 అనుకుని ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ ఏ 2, 0. అంటే మనకి ఏం రాస్తామంటే 2² 0² 2g × 2 + 2f × 0 + c = 0. మనకు వచ్చేది ఏంటంటే 4g, ఇక్కడ 0 అయిపోతుంది కదండి, ప్లస్ c, ఇది 0, ఇది 4 = 0. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, అలాగే ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ సెకండ్ పాయింట్ తీసుకుందాం. పాసెస్ త్రూ బి 0, 1 అంటే ఏం రాయాలంటే 0² + 1² 2g × 0 + 2f × 1 + c = 0. మామూలుగా అయితే 1 ప్లస్ ఇక్కడ g 0 అయిపోతుందండి, 2f + c = 0. ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ తర్వాత పాయింట్ సి 4, 5 తీసుకోవాలి. ఇక్కడ ఎంత అవుతుందంటే 4² 5² 2g × 4 + 2f × 5 + c = 0. మామూలుగా అయితే 8g + 10f + c ఇదంతా అంటే 41 అండి. 41 = 0. ఇది 4. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 2 - 3 చేద్దామండి. 2 - 3 చేద్దాం, తర్వాత అలాగే 3 - 4 కూడా చేద్దాం. అంటే ఫస్ట్ 2 - 3 చేస్తే ఇక్కడ ఎఫ్ లేదు కాబట్టి 4g + 0 × f అని రాస్తాను, అంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ g లేదు కాబట్టి 0 × g అని రాస్తాను, అంటే ఏ వాల్యూ లేదు కాబట్టి 2 × f + 1 = 0. మామూలుగా అయితే మనం మైనస్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 4g - 2f + 3 = 0. ఇది ఈక్వేషన్ 5 అనుకుంటే, అలాగే మనం 3 - 4 కానీ 4 - 3 కానీ చేయొచ్చు. ఇది బిగ్ నెంబర్ కాబట్టి దాంట్లోంచి తీసేద్దాం. 4 - 3 చేద్దాం. 4 - 3 చేస్తే 8g 10f + c 41 = 0. ఈ 3 అంటే ఇక్కడ g లేదు కాబట్టి 0 × g + 2f c + 1 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మారుతాయి కాబట్టి గుర్తులు. ఇక్కడ ఏమవుతుందంటే cc క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే 8g, ఇక్కడ -+8f +40. ఇక్కడ మామూలుగా 8 కామన్ తీసేస్తే మనకి ఏమొచ్చిందంటే 8 కామన్ తీసేస్తే g +
5/8 కాబట్టి G ప్లస్ F ప్లస్ 5 = 0. ఇది 6. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే 5, 6 సాల్వ్ చేస్తే ఇందాక డైరెక్ట్గా F -3 వచ్చేసిందండి. అందుకు ఈక్వేషన్ 6లో పెడితే G వాల్యూ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే 5, 6 సాల్వ్ చేయాలి. అప్పుడు G వాల్యూస్ వస్తాయి. సాల్వింగ్ 5 and 6 సాల్వ్ చేయాలి. అంటే 4G - 2F ప్లస్ 3 = 0, G ప్లస్ 5 = 0. మనం మామూలుగా అయితే YCXO మెథడ్ చేద్దామండి. -2, 3, 4, -2. ఇక్కడ 1, 5, మళ్ళీ 1, 1. ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ G రాస్తాం, ఇక్కడ F రాస్తాం, కాన్స్టెంట్ రాస్తాం. కాబట్టి ఇక్కడ G బై ఎంత రాయాలంటే -10 AD - BC. ఇక్కడ F బై 3 - 20. ఇక్కడ 1/4 + 2. ఈ రెండు తీసుకుంటే G వాల్యూ వస్తుంది, ఈ రెండు తీసుకుంటే F వాల్యూ వస్తుంది. కాబట్టి G ఈ రెండు తీసుకుంటే -13/6 వస్తుందండి. F -17/6 వస్తుంది. G, F వాల్యూలు మనకి ఏదో ఒక ఈక్వేషన్లో రాస్తే మనకి C వాల్యూ వస్తుంది. G, F వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే C వాల్యూ వస్తుంది. C వాల్యూ రాస్తే 1 + 2 × F అంటే -17/6 ప్లస్ C = 0. ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 అవుతుందండి. అంటే ఇది అవతలకి వెళ్తే ఏమవుతుందంటే C = 17/3 - 1. ఎల్సిఎం కడిస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 14/3 అవుతుందండి. C = 14/3. అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే G, F, C వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుందండి. అంటే x² + y² ప్లస్ 2G, G అంటే -13/6 ప్లస్ 2F × -17/6 ప్లస్ C 3. అంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఎల్సిఎం ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ పోతుంది కాబట్టి ఇది కూడా 3 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. మనకు వచ్చేది ఈక్వేషన్ ఏమొస్తుందంటే 3x² ప్లస్ 3y² -13x -17y, ఇక్కడ y ఉంటుంది, 17y ప్లస్ 14 = 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు మనకి ఇది ఈక్వేషన్ 5, 6 అయిపోయినాయి కాబట్టి ఈక్వేషన్ 7 అనుకుంటే 3x² + 3y² -13x -17y ప్లస్ 14 = 0. ఇప్పుడు మనకి కాన్సైక్లిక్ అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదండి. ఇక్కడ D అనే పాయింట్ ఈ ఈక్వేషన్లో పెడితే మనకు C వాల్యూ వస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C అన్నాడు. మామూలుగా అయితే ఇది సాటిస్ఫై అవ్వాలి కాబట్టి D 0, C ఇన్ ఈక్వేషన్ 7లో పెడితే అంటే ఏమొస్తుందంటే x ఉన్న చోట 0 పెట్టాలి. 3 × 0 ప్లస్ 3 × C² -13 × 0 -17 × C ప్లస్ 14 = 0. అంటే ఏమొస్తుందంటే 3C² -17C ప్లస్ 14 = 0. ఇప్పుడు C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 14 × 3 = 42 అంటే మల్టిప్లై చేసినా అదే రావాలి. అంటే దీన్ని ఎలా రాస్తామంటే 3C - 14C
అంటే ఈ రెండు యాడ్ చేస్తే 17 రావాలి, మల్టిప్లై చేస్తే 42 రావాలి. కాబట్టి 3c కామన్ తీస్తే c-1 అండి. ఇక్కడ 14 కామన్ తీస్తే c-1 అంటే 3c-1 ఇంటూ c-1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి 3c-14 ఇక్కడ 3c-14 ఇంటూ c-1 అంతే కదండి. 3c-14 c-1 అంటే 3c-14 ఈజ్ ఈక్వల్ టు 0, 3c ఈజ్ ఈక్వల్ టు 14, c ఈజ్ ఈక్వల్ టు 14/3. ఇంకొక వాల్యూ c-1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 1. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 and -4, 5 and having center on 4x + 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2 పాయింట్స్ ఇచ్చాడు. అలాగే ఒక లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు అంటే సెంటర్ లైస్ ఆన్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. దాని నుంచి మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనకి గివెన్ పాయింట్స్ 2 పాయింట్స్ ఇచ్చాడు. రిక్వైర్డ్ సర్కిల్ అంటే మనం ముందు చేసినట్టే GFC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే A 2, -3 అండ్ B -4, 5 ఇచ్చాడు. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడండి. సెంటర్ -g, -f లైస్ ఆన్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. 4x + 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ సెంటర్ దీని మీద ఉంటుంది కాబట్టి x ఉన్న ప్లేస్లో -g రాయాలి, y చోట -f రాయాలి. అంటే ఏమొస్తుందంటే -4g, ఇది ఈక్వేషన్ 1 అనుకుందామండి. -4g -3f + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే మనకు వచ్చేది 4g + 3f - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అండి. మనకి ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, రెండు పాసింగ్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి A 2, -3 కాబట్టి మనకి అంటే ఏమవుతుందంటే 2² + -3 హోల్ స్క్వేర్ 2g × 2 + 2f × -3 + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుందంటే 4g -6f + c + 13 అవుతుందండి. 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే, అలాగే ఇంకొక పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ B -4, 5 ఇచ్చాడు కాబట్టి -4 హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ + 2g -4 + 2f 5 + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ -8g 10f + c ఇక్కడ 41 అవుతుందండి. 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో 4. మనం ఇక్కడ 3 and 4 మామూలుగా 3 - 4 చేద్దామండి. 3 - 4 అంటే 4g -6f + c + 13 ఈజ్ ఈక్వల్ టు 0 -8g ఇక్కడ +10f + c + 41 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ వేస్తే ఈ మైనస్ గుర్తులు మారుతాయి కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. అంటే ఏమవుతుందంటే 12g -16f ఇక్కడ -28 అవుతుంది.
ఇప్పుడు దీంట్లోంచి 4 కామన్ తీసేయచ్చు కాబట్టి 3g మైనస్ ఇక్కడ f కాబట్టి మైనస్ 4f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5. మామూలుగా అయితే మనం 3, 4, 5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 and 5 సాల్వ్ చేద్దామండి. సాల్వింగ్ 2 and 5. 2 ఏంటంటే 4g ప్లస్ 3f మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే 5 అంటే 3g మైనస్ 4f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏం రాద్దాం అంటే ఐసీఎక్స్ఓ మెథడ్ అండి. 3 మైనస్ 4 మైనస్ 1 మైనస్ 7 అలాగే 4 3 మైనస్ 4. ఇక్కడేమో g రాయాలి, ఇక్కడ f రాయాలి, ఇక్కడ 1 రాయాలి. అంటే g బై ఏం రాస్తామంటే మైనస్ 21, ఇక్కడ మైనస్ 4 అవుతుందండి. ఇక్కడ f బై మైనస్ 3, ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ 28 అవుతుంది. ఇక్కడ 1 బై ఇక్కడ మైనస్ 16 అవుతాయి, ఇక్కడ మైనస్ 9 అవుతుంది. అంటే g వాల్యూ ఇక్కడ ఎంత అంటే మైనస్ 25, ఇక్కడ f బై 25, ఇక్కడ 1 బై మైనస్ 25. దీని నుంచి మనకి gf వాల్యూస్ వస్తాయి. ఈ రెండు తీసుకుంటే gf వస్తుందండి. అంటే ఈ రెండు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే మైనస్ 25 బై మైనస్ 25 అంటే 1 అవుతుంది. f ఈజ్ ఈక్వల్ టు ఈ 25 బై మైనస్ 20 f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వస్తుంది. అంటే g ఈజ్ ఈక్వల్ టు 1, f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మనకు c వాల్యూ కావాలి కాబట్టి మనకి ఈక్వేషన్ 3లో కానీ 4లో కానీ రాస్తే సరిపోతుంది. gf వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో రాద్దామండి. అంటే 4 ఇంటూ 1 మైనస్ 6 ఇంటూ మైనస్ 1 ప్లస్ c ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుందంటే ఇక్కడ 6 ప్లస్ 10 23 అవుతుందండి. అంటే c ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. ఇప్పుడు మనం ఏం రాద్దామంటే gfc వాల్యూస్ ఇన్ gfc వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తాయి. అంటే ఏమంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g అంటే 1 ప్లస్ 2f అంటే మైనస్ 1 ప్లస్ c అంటే మైనస్ 23. మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 2y మైనస్ 23 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4,1 అండ్ 6,5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ అండ్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే ఇక్కడ కూడా ఇందాక ముందు ప్రాబ్లం చేసినట్టేనండి, సేమ్. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ పాయింట్స్ 4,1 అండ్ 6,5. అలాగే లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అలాగే సెంటర్ ఇంకో పాయింట్ ఇచ్చాడు. సెంటర్ మైనస్ g కామా సెంటర్ మైనస్ g కామా మైనస్ f లైస్ ఆన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సెంటర్ మైనస్ g కామా మైనస్ f దీంట్లో రాస్తే ఏమొస్తుందంటే మామూలుగా అయితే మైనస్ 4g మైనస్ 3f మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నింటిలోనూ మైనస్ కామన్ తీసేస్తే మనకు వచ్చి ఈక్వేషన్ 4g 3f ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. మన పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఉన్నాయి కదండి. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ
పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్ తీసుకోవాలి. అంటే ఏ 4,1 తీసుకుంటే మనకి 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2g ఇంటూ 4 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 8g ప్లస్ 2f ప్లస్ c ఇక్కడ 17 అవుతుందండి. 16 ప్లస్ 1 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అండి. అలాగే ఇంకో పాయింట్ ఉంది b 6,5 ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ b 6,5 ఇక్కడ ఏం రాస్తామంటే 6 స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 6 ప్లస్ 2f ఇంటూ 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 12g ప్లస్ 10f ప్లస్ c ఇక్కడ 36 ప్లస్ 25 అంటే 61 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. అంటే ఇప్పుడు 3 - 4 కానీ 4 - 3 అంటే ఇది బిగ్ నెంబర్ కాబట్టి దాంట్లోంచి తీసేద్దామండి. 4 - 3 చేద్దాం. అంటే 12g ప్లస్ 10f అంటే 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ చేస్తున్నాం కాబట్టి గుర్తులు మారుతాయి కాబట్టి cc క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఏమొస్తుందంటే 12gలోంచి 8g తీస్తే 4g వస్తుంది. ఇక్కడ 8f వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే 61లోంచి 17 తీస్తే 44 వస్తుందండి. ఇప్పుడు 4 కామన్ తీసేస్తే మనకి g ఇక్కడ 2f ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5. ఏ సాల్వ్ చేయాలంటే మనం 2 and 5 సాల్వ్ చేయాలండి. సాల్వింగ్ 2 and 5 2 and 5 సాల్వ్ చేద్దాం. ఇక్కడ 2 అంటే 4g ప్లస్ 3f ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే g ప్లస్ 2f ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే YCX మెథడ్ మనం సాల్వ్ చేద్దాం. అంటే 3 2 ఇక్కడ 24 ఇక్కడ 11 ఇక్కడ 4 ఇక్కడ 3 ఇక్కడ 1 2. మామూలుగా అయితే ఇక్కడ 2 3f ఇక్కడ gf 1 అంటే g బై ఇక్కడ ఎంత అవుతుందంటే 33 మైనస్ 48 ఇక్కడ f బై 24 ఇక్కడ మైనస్ 44 ఇక్కడ 1 బై 8 మైనస్ 3 అండి. అంటే ఇక్కడ g బై 15 వస్తుంది మైనస్ 15. ఇక్కడ f బై ఇక్కడ మైనస్ 20 ఇక్కడ 1 బై 5 అంటే g వాల్యూ g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 బై 5 అంటే మైనస్ 3 వస్తుందండి. f బై మైనస్ 20 1 బై 5 అంటే f వాల్యూ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 బై 5 అంటే ఎంత వస్తుందంటే మైనస్ 4 వస్తుంది. అంటే g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4. మనకి ఇంకా c వాల్యూ వస్తే సరిపోతుందండి. అంటే మనకి ఈక్వేషన్ 3లో రాద్దాం. g f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే అంటే ఎంత అవుతుందంటే 8 ఇంటూ మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ మైనస్ 4 ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 24 మైనస్ 8 c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మామూలుగా అయితే యాడ్ చేస్తే 24 మైనస్ 32 ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 32లోంచి 17 తీసేస్తే
సి మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 15. కాబట్టి జి ఎఫ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g, జీ అంటే -3 ఎక్స్, 2f, ఎఫ్ అంటే -4 వై ప్లస్ సి 15. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x మైనస్ 8y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి. మనకి ఎక్కువగా ఇవి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అండి. ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి కాన్సైక్లిక్ ఇవ్వకపోతే ఈ మోడల్లో ఇస్తాడు. ఈ మోడల్లో 2 క్వశ్చన్స్ చెప్పాము. ఒక క్వశ్చన్ ఉంది కాన్సైక్లిక్ మీద. 1, 2, 3, -4, 5, -6 అండ్ 19, 8 ఆర్ కాన్సైక్లిక్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆన్ విచ్ దే లై. కాన్సైక్లిక్ అంటే 4 పాయింట్స్ సర్కిల్ మీద ఉంటాయి, దాన్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటామండి. 3 పాయింట్స్ తీసుకుని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ 4th పాయింట్ ఆ సర్కిల్ని సాటిస్ఫై చేస్తే దాన్ని కాన్సైక్లిక్. 4 పాయింట్స్ని ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. కాబట్టి మనకి 3 పాయింట్స్ తీసుకుని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఈ పాయింట్ తీసుకెళ్ళి ఆ సర్కిల్లో సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. లెట్ గివెన్ ఏ 1, 2, బి 3, -4, సి 5, -6 అండ్ డి 19, 8 ఆర్ 19, 8 గివెన్ పాయింట్స్. At the equation of the circle. X square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. మనకి మామూలుగా అయితే 3 పాయింట్స్ తీసుకుని ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 4th పాయింట్ తీసుకెళ్ళి ఆ సర్కిల్లో పెడితే మనకి సాటిస్ఫై అవుతుందో లేదో చూడాలి. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏ 1, 2 కాబట్టి 1 స్క్వేరు, తర్వాత 2 స్క్వేరు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరు, 2g ఇంటూ 1, 2f ఇంటూ 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2g ప్లస్ 4f ప్లస్ సి ఇక్కడ ఏమవుతుందంటే 5 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అలాగే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ బి 3, -4 కాబట్టి 3 స్క్వేరు -4 హోల్ స్క్వేరు, 2g ఇంటూ 3 ప్లస్ 2f ఇంటూ -4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి 6g మైనస్ ఇక్కడ -8f సి ఇక్కడ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అండి. అలాగే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ కో పాయింట్ తీసుకున్నాం. పాసింగ్ త్రూ ఇక్కడ సి అంటే 5, -6 కాబట్టి 5 హోల్ స్క్వేర్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 5 ప్లస్ 2f ఇంటూ -6 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి 10g -12f సి ప్లస్ 36, 25 అంటే 61 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 4. మనం మామూలుగా అయితే 3 - 2 కానీ 3 - 2 చేద్దాం. 3 - 2 చేస్తే 6g -8f ప్లస్ సి ప్లస్ 25 అంటే 2g ప్లస్ 4f అని కామన్ తీస్తే అంటే మామూలుగా అయితే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సిసి క్యాన్సిల్ అవుతుందండి. అంటే ఇక్కడ 4g -12f ఇక్కడ +20 అండి. ఇక్కడ 4 కామన్ తీసేస్తే
జీ మైనస్ 3f ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే 4 మైనస్ 3 చేద్దామండి. 4 మైనస్ 3 చేస్తే అంటే 10g మైనస్ 12f ప్లస్ c ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 6g మైనస్ 8f ప్లస్ c ప్లస్ 25. ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ మైనస్ అంటే 4g, ఇక్కడ మైనస్ 4f, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి అంటే 36 వస్తుందండి. 36 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీసేస్తే g మైనస్ f ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 5, ఇది ఈక్వేషన్ 6 అంటే రెండు సాల్వ్ చేద్దామండి. సాల్వింగ్ 5 and 6 అంటే g 3g g మైనస్ f ఇక్కడ g మైనస్ f ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం మామూలుగా అయితే YCXO మెథడ్ చేద్దామండి. -3 -1 5 9 1 1 -3 -1. ఇక్కడ g రాస్తామండి, f రాస్తాం, 1 రాస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే g బై -27 ప్లస్ 5, ఇక్కడ f బై -4, ఇక్కడ 1 బై -1 ప్లస్ 3. ఇక్కడ ఈ రెండు సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే g బై -22, ఇక్కడ f బై -4, ఇక్కడ 1 బై 2. అంటే g ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే -22 బై 2 అంటే -11 అండి. f ఈజ్ ఈక్వల్ టు -4 బై 2 అంటే -2. అంటే c వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఈక్వేషన్ 2లో రాస్తే g f వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో రాద్దామండి. ఈక్వేషన్ 2లో రాస్తే 2 ఇంటూ -11 ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ c ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 22, ఇక్కడ -8 అంటే c వాల్యూ 30లోంచి 5 తీసేస్తే c ఈజ్ ఈక్వల్ టు 25. GFC వాల్యూస్ మన ఈక్వేషన్ 1లో రాద్దాం. GFC వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే x² ప్లస్ y², 2g అంటే మనకి ఆల్రెడీ -11, 2f అంటే -2, y c అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x² ప్లస్ y² -22x -4y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది 3 ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి కాన్సైక్లిక్ చూపించాలంటే D19,8 అవుతుందో లేదో చూడాలి. ఇన్ ఈక్వేషన్ మామూలుగా అయితే ఇక్కడ 6 అని రాసుకున్నాం, ఇక్కడ ఈక్వేషన్ 7. D వాల్యూ ఈక్వేషన్ 7లో పెడితే అంటే 19² ప్లస్ 8² 22 ఇంటూ 19 -4 ఇంటూ 8 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. 19 ఇంటూ 19 81 17 19 361 అండి. 361 ప్లస్ 64 22 ఇంటూ 19 418 32 ప్లస్ 25. ఇది యాడ్ చేద్దాం, ప్లస్లన్నీ యాడ్ చేద్దామండి. ఇదేమో 5 10 ఇప్పుడు 12 అంటే 450 వస్తుందండి. ఇక్కడ ఇది కూడా యాడ్ చేస్తే 450 వస్తుంది.
అంటే 0 = 0. గివెన్ పాయింట్స్ ఆర్ ఏం రాయొచ్చు అంటే కాన్సైక్లిక్. అదండి మన మామూలుగా అయితే ఈ 5 క్వశ్చన్స్ మీదే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి మనం అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే కాన్సైక్లిక్ అని ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయడం, అలాగే 2 పాయింట్స్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం మీద 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే 4 పాయింట్స్ ఇచ్చి కాన్సైక్లిక్ అని చూపించడం, దీని మీద కూడా ఇది ఒక 5 ప్రాబ్లమ్స్ క్వశ్చన్ నెంబర్ 18 సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.